సిబిఐ కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిని సస్పెండ్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఒకరి బెయిల్ మంజూరులో న్యాయమూర్తి పట్టాభి రామారావు డబ్బులు తీసుకున్నారు అనే అభియోగంపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కోర్టు బాధ్యతలను సిబిఐ కేసుల ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి పుల్లయ్యకు అప్పగించింది. అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లవద్దని పట్టాభి రామారావుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ కోర్టు జడ్జి వ్యవహారం సంచలనం రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇంకా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక విచారణ ఆధారంగా ప్రస్తుతం పట్టాభి రామారావును హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే ఈ 15 రోజుల పాటు మొదటి ప్రత్యేక న్యాయస్థానం సిబిఐ ప్రత్యేక జడ్జి పుల్లయ్య వెకేషన్ లో ఉన్నారు. ఆయన వెకేషన్ లో వెళుతూ పట్టాభి రామారావుకు ఆ బాధ్యతలు అప్పగించారు. సుమారు 15 రోజుల పాటు ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు వ్యవహారాలను పట్టాభి రామారావు చూశారు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కి సంబంధించి, అలాగే శ్రీలక్ష్మి బెయిల్ కి సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితులుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి బెయిల్ పిటిషన్లు వచ్చాయి. దాని మీద తీర్పు వెలువడింది. అయితే శ్రీలక్ష్మికి మాత్రం బెయిల్ రాలేదు. కేవలం గాలి జనార్దన్ రెడ్డికి మాత్రమే బెయిల్ వచ్చింది. ఈ వ్యవహారంలోనే అతడు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకున్నాడనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. అధికారికంగా హైకోర్టు మాత్రం సస్పెన్షన్ లెటర్ లో మాత్రం ఆ అంశాన్ని పేర్కొనలేదు. ఒక ఫిర్యాదు ఆధారంగా వచ్చిన దానిపైన ప్రాథమికంగా విచారణ జరిపి పట్టాభి రామారావును సస్పెండ్ చేస్తున్నట్టుగా దాంట్లో పేర్కొన్నారు. అనధికారికంగా హైకోర్టు నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇదే వ్యవహారం పైన పట్టాభి రామారావును సస్పెండ్ చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇంకా దీనిపైన దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి అప్పటి వరకు పూర్తి దర్యాప్తు జరిగేంత వరకు తమ నుంచి వచ్చేటువంటి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా పట్టాభి రామారావు హైదరాబాద్ విడిచి వెళ్లకూడదు అనేటువంటి కూడా సస్పెన్షన్ లెటర్ లో పేర్కొన్నారు. ఇటీవలే ఒక నెల 15 రోజుల క్రితమే సిబిఐ కోర్టు పరిధి పెరిగింది. ప్రత్యేక న్యాయమూర్తితో పాటు 3 అదనపు ప్రత్యేక న్యాయమూర్తులను కూడా కోర్టులను విభజించింది. దీనికి సంబంధించి మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తిగా పట్టాభి రామారావు బాధ్యతలను నిర్వహించారు. 15 రోజుల పాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వహించిన క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద స్థాయిలో దీనిపైన దర్యాప్తు జరిపారు. సుమారు 5-6 మంది అధికారులు దీనిపైన విచారణ జరిపి నిగ్గు తేల్చారు. దానికి సంబంధించి నివేదికను హైకోర్టుకు సమర్పించారు. దాని తర్వాత హైకోర్టు దీన్ని పూర్తిగా పరిశీలించి సస్పెండ్ చేసింది. అంబిక, థ్యాంక్ యూ శర్మ. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు జడ్జి వ్యవహారంపై ఎలాంటి చర్చ సాగుతోంది? అసలు దీనిపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అంబిక, జడ్జి సస్పెన్షన్ పైన మొత్తం న్యాయశాఖలో కలకం చెలరేగుతుంది. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఒక జడ్జిని ఈ విధంగా అవినీతి ఆరోపణ పైన సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి చెప్తుంది. అంతేకాకుండా భారీ పెద్ద మొత్తంలో గనుల శాఖ యజమానిగా ఉండే ఓఎంసీ కేసులో నిందితులైన గాలి జనార్దన్ అంచెల నుంచి పెద్ద మొత్తంలో పుల్లయ్య పట్టాభి రామారావు లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు నిజమైనాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత, అంటే హైకోర్టు ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఉన్న మస్తానమ్మ పూర్తిగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఏదైతే మే 11వ తేదీన గాలికి బెయిల్ మంజూరు చేస్తూ పట్టాభి రామారావు ఒక ఆదేశాలు జారీ చేశారు. అదే రోజున గాలి అనుచరులు పెద్ద పూచికత్తు అంటే 5 లక్షల రూపాయల పూచికత్తును కూడా జమ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం ముందుగా ఎలా తెలిసింది, గాలి అనుచరులకు బెయిల్ వస్తుందన్న విషయాన్ని ఎలా తెలిసింది, అందుకని 5 లక్షల రూపాయలు ఒకేసారి ఎలా కట్టగలిగారు అన్న విషయం దాని ప్రధానంగా సిబిఐ దృష్టి సాధించి ఈ మేరకు పట్టాభి రామారావు పైన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో హైకోర్టు ఇన్ఛార్జ్ రిజిస్టర్ అయిన మస్తానమ్మ పూర్తి స్థాయిలో విచారణ జరిపారు.
అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ లో కూడా చూడడం జరిగింది. దీంతో పాటుగా పట్టాభి రామారావు కుమారుడి అకౌంట్ లతో పాటుగా ఇతర కుటుంబ సభ్యుల అకౌంట్ లో కూడా పూర్తిగా తెరవడం జరిగింది. వీటిని చేసి చూసిన పక్షంలో అందులో పెద్ద మొత్తంలో నిధులు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఈ ఆధారంతో ఇన్ఛార్జ్ రిజిస్టర్ అయిన మస్తానమ్మ ఈ పట్టాభి రామారావు పైన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అతన్ని ఎక్కడ కూడా బయటికి వెళ్ళొద్దు, హైదరాబాద్ నగరం విడిచి బయటికి వెళ్ళొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన పక్షంలో పట్టాభి రామారావు పైన క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రమేష్. అటు జడ్జి వ్యవహారంపై ఎంపీ లగడపాటి విశాఖలో దీక్షకు దిగారు. ఆయనకు లంచం ఏర చూపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జగన్ కూడా లంచం ఇవ్వాలని చూశారు అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు లగడపాటి దీక్ష ఎక్కడ కొనసాగుతోంది, ప్రధానంగా ఆయన డిమాండ్స్ ఏంటి? అమిత, ఈ విశాఖలో ఈ లగడపాటి రాజగోపాల్ దేశ శిక్షణారు విశాఖ జీవీఎంసీ విగ్రహం దగ్గర ఆయన దీక్షలు చేపట్టారు. అంటే గాలి జనార్దన్ రెడ్డి కేసులో బెయిల్ కోసం అని కోట్లాది రూపాయలు తీసుకున్న జడ్జి మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతనిపై వేటు పడిన నేపథ్యంలో అంటే ఒక న్యాయస్థానం ఎలాంటి న్యాయస్థానాలు ఇలా తయారవడానికి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాంత యాత్రలో ఉన్న ఆయన హైదరాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో అయితే పేపర్లో న్యాయస్థానాల మీద ఇటువంటి వార్తలు రావటం చూసి ఆయన దిగ్భ్రాంతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖలోని జీఎంసీ మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేపట్టారు. అయితే ఈ గాలి జనార్దన్ రెడ్డి కేసులోనే కాకుండా అటు జగన్ కేసులో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేది ఆయన ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ అశోక్.